కడపలో భారీగా ప్రచారం చేసిన తహర్ పిక్చర్ ప్యాలెస్ లక్కీ డిప్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా కేవలం 1000 చెల్లిస్తే థియేటర్తో పాటు 30 సెంట్ల స్థలం గెలుచుకునే అవకాశం అంటూ ప్రచారం చేశారు. వేలాది మందిని ఆకర్షించిన ఈ కార్యక్రమంలో మొదట విజేతను ప్రకటిస్తామని చెప్పారు నిర్వాహకులు. అనంతరం లక్కీ డిప్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ చాలామందికి రీఫండ్ అందలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పోస్టర్లో ఉన్న ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్లో ఉండటంతో పాటు నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. కడప నగరంలో గత కొన్ని నెలల కిందట కూడా ఏదైతే కడప నగర సమీపంలో ఉన్నటువంటి తాహార్ థియేటర్కి సంబంధించి దాదాపుగా ఈ తాహార్ థియేటర్ 30 సెంటర్లో ఉంటుంది. దీనికి సంబంధించి దాదాపుగా ఇది లక్కీ డ్రా వేస్తున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఎవరైతే ప్రజలు కూడా ఏదైతే తాహార్ థియేటర్కి సంబంధించి 1000 రూపాయలకే తాహార్ థియేటర్ ఇస్తాము, లక్కీ డ్రా కూడా నిర్వహిస్తామని చెప్పి నిర్వాహకులు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా అటు 2 తెలుగు రాష్ట్రాలు చెప్పిన ప్రజలు కూడా దాదాపుగా కోట్ల రూపాయల మేర కూడా ఈ లక్కీ డ్రాలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికీ నిర్వాహకులు పూర్తిస్థాయిలో లేని పరిస్థితి అయితే కనుక ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది స్థానికేతరులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఈ గోల్మాల్ ఎందుకు జరుగుతుంది ఏంటి దానిపైన అడుగుదాం. అన్న ఏంటి చెప్పండి, దాదాపుగా 1000 రూపాయలకే థియేటర్ అని చెప్పి దాదాపుగా కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు మనం? పెద్దలు మాట చెప్పారు, ఆశపడు తప్పు లేదు, అత్యాశకు పోవద్దు అని చెప్పి. సో అత్యాశకు పోవడమే మనిషికి ఈరోజు శాపమైంది. 1000 రూపాయలకు 30 సెంట్ల స్థలం, ఒక థియేటర్ వస్తుంది అన్నటువంటి ఆశతో ప్రత్యేకించి గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రవాస భారతీయులు ఇక్కడి నుంచి భార్యా పిల్లలను సాకాలన్న ఉద్దేశంతో కుటుంబాలను ఇక్కడ వదిలి పొట్టకూటి కోసం పొట్ట చేత్తో పట్టుకొని విదేశాలకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఆశపడి ఒక్కొక్కరు 10,000, 20,000, 30,000 వేశారని చెప్పేసి తెలిసింది. తర్వాత కడప నగరంలో కూడా 1000 రూపాయలు కదా అప్పనంగా వస్తుంది, 1000 రూపాయలకు లాటరీ మన టైం బాగుండే తగులితే వస్తుందని చెప్పి చాలామంది వేశారు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లతో సోషల్ మీడియాలో ఉదరగొట్టారనమాట. మార్చి 29వ తేదీ డిప్ వేస్తాము, ఈ డిప్పులో వచ్చేసి 30 సెంట్లలో ఉన్నటువంటి థియేటరు ప్లస్ రిజిస్ట్రేషన్ ఫ్రీ అని చెప్పేందుకు జనాలు 1000 రూపాయలకి ఈ స్థాయిలో వచ్చేటప్పుడు పోతే 1000 పోతుంది, వస్తే కోట్ల రూపాయల ఆస్తి వస్తుంది కదా అన్న ఉద్దేశంతో టికెట్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నిర్వాహకులు ఎవరైతే దాంట్లో నెంబర్లు ఇచ్చారో వారి నుంచి డబ్బు రాబట్టి వీళ్ళకి ఇస్తారా, లేదంటే వీళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటారా చూడాలి. ప్రజలకు మేము ఇచ్చే సూచన ఒకటే, ఆశపడండి తప్పు లేదు, అత్యాశకు పోవద్దండి. కష్టపడ్డవాడు చెడిపోయిన చరిత్ర లేదు, అత్యాశకు పోయినవాడు బాగుపడిన చరిత్ర లేదు అని చెప్పే విషయం ఇది. అసలు ఈ వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు ఏంటి? అసలు దాదాపుగా 1000 రూపాయలకే ఆ థియేటర్ అనడం, మరోపక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెద్ద ఎత్తున కూడా దీన్ని చేసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ జబర్దస్త్కి సంబంధించిన కొంత టీం కూడా ఈ వ్యవహారాన్ని కూడా నడిపించిన పరిస్థితి ఉంది. దాదాపుగా వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? ప్రధానంగా ఈ తాహర్ సినిమా థియేటర్ యాజమాన్యం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనాల్ని లూటీ చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి రీజన్ తోటి ఇవాళ 1000 రూపాయలకే 30 సెంట్ల ల్యాండ్ అనేటువంటి దాన్ని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడము. దీంట్లో జబర్దస్త్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టుగా ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళందరినీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక్క పేరుతోనే 30 నుంచి 40 వేల రూపాయలు డబ్బు కట్టి మా పేరు ఈ లక్కీ డ్రాలో వస్తుంది కదా, ఈ 1000 రూపాయలతోనే 30 సెంట్లు వస్తుంది కదా అనేటువంటి ఒక ఆశతోటి ముందుకెళ్ళి ఆ పైన కూడా లక్షల రూపాయలు సొమ్ము చేసుకొని ఈరోజు ఐపీ పెట్టి వాళ్ళు ఇక్కడ లేకోకుండా పోవడం అనేదాన్ని ఇది తీవ్రమైనటువంటి సమస్య. రెండోది జిల్లా ఎస్పీ గారు పోలీస్ యంత్రాంగం కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనాన్ని చీటింగ్ చేసి లూటీ చేసి మోసం చేసి ఇట్లాంటి మోసపూరితమైన ప్రకటనలతోటి ఇవాళ నగరంలోనూ రాష్ట్రంలోనూ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా దీంట్లో వేలాది మంది ప్రజానీకం ఉన్నారు. వీళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే 1000 రూపాయలకే దాదాపుగా థియేటర్ వస్తున్న ఉద్దేశంతో కూడా ఇప్పటికే గల్ఫ్కు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాదాపుగా ఒక్కొక్క టోకెన్ 1000 రూపాయలు మాత్రమే. ఈ 1000 రూపాయలకు సంబంధించి ఒకరు 30,000, మరొకరు లక్ష రూపాయలకు సంబంధించి కూడా టోకెన్ వేయడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా 1000 రూపాయలు వేసినటువంటి ప్రజలు కూడా పూర్తిస్థాయిలో ముందుకు రావాల్సిన అవసరం
ఎంతైనా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం కూడా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలా ఎవరైతే మోసపూరితంగా చేశారో, ఈ లక్కీ డ్రా పేరుతో చేశారో, ఈ నిర్వాహకులపైన కూడా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా ప్రైమ్ లైన్ కూడా ముందు ఉంటుందని చెప్పి కోరుకున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. తాహార్ థియేటర్ నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ లైన్ న్యూస్, కడప.